నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబాసాయిపల్లె తెలుగు గంగా సబ్సిడరీ రిజర్వాయర్ 1 సమీపంలోని గోశాలను కడప జిల్లా కలెక్టర్ చెరుకురి శ్రీధర్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నాంద్యాల వరదరాజులు రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు వారికి స్వాగతం పలికి గోశాలకు, గోవులకు సంబంధించిన ఇబ్బందులను, అవసరాలను వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే గోశాల సమస్యలను పరిష్కరిస్తామని, గోవులకు గడ్డి పెంచుకునేందుకు కొంత భూమిని 2 బోరుబావులను అడిగారని, తక్షణమే వాటిని గోశాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తీసుకునే వాళ్ళు పక్కరా అన్న ఇంతకుముందు 2 సార్లు వచ్చింది. నేను వచ్చినప్పుడల్లా వీరికి వచ్చిపోయిన తక్షణమే ఒక అనుభూతి వేరే ఉంటుంది. ఈ గోశాల ఇంత అద్భుతంగా నడపడం ఒకటే. ఎందుకంటే ఎంతోమంది డబ్బులు ఇవ్వచ్చు, కానీ డబ్బులు ఉండొచ్చు వాళ్ళ కాడ, అయినా కూడా ఇంత పద్ధతిగా ఇంత ఈ గోవులను సాగుతూ దానికి ఇంత భద్రంగా చేస్తున్నటువంటి కమిటీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. టీటీ చైర్మన్ అప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగారు. అంటే అప్పుడు ఇంత మటు ఇంత లేదు, ఏదో చిన్నగా పెట్టి గోవులు పెట్టుకోలేరు. అడిగినప్పుడు ఇమీడియట్గా నేను 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన. అంటే ఒకరు చేతులు వేసుకుంటూ పోతేనే ఈరోజు ఇంత పెద్దగా అయిపోయింది. ఈ గోశాల కూడా మంచి వాతావరణం, పైన కొండపైన ఉండి ఎవరికి వచ్చినా కూడా గోశాల మాదిరి కనపడదు, ఒక విహారయాత్రగా ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మెయింటైన్ చేస్తున్నట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా చాలా అభివృద్ధి కావాలని చెప్పి నా నియోజకవర్గంలో ఇంత గోశాల అద్భుతం ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఈ గోశాల ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేకి నా వంతు సహకారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇక్కడ ఈ గోశాలలో జిల్లా అధికారిగా రిటైర్ అయినాడు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో సీఎంగా పనిచేస్తూ రిటైర్ అయినాడు. ఆయన భార్య వచ్చి ఇక్కడ 7-6 సంవత్సరాల నుంచి స్థిర నివాసం ఉంటూ రాత్రి మగులు ఇక్కడే ఉంటే ఈ గోవులను చూసుకుంటూ మనుషులను పెట్టుకొని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల యొక్క సహాయ సహకారాలతో గుడిపాటి వాళ్ళు చాలామంది ఇక్కడ దానికి రోజు నిరంతరం సహాయం అందిస్తున్నారు. 12 సంవత్సరాల కిందట ప్రొద్దుటూరులో విపరీతంగా ఆవులు ఉండేవి, ఎక్కడ చూసినా కూడా. అప్పుడు అదే ఇందాక సుధాకర్ చెప్పినట్టు కొంతమంది రాత్రుల పూట ఆవులను కాళ్ళు కట్టేసి తీసుకొని పోవడం, కాళ్ళు ఎరగొట్టి తీసుకుపోవడం ఇవన్నీ జరుగుతునేటప్పుడు మరి ఇక్కడ ఏదో మనం హిందువులను గోవులను సంరక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ ఈ జయరాం రెడ్డిని అక్కడ మా తమ్ముడు రాఘవరెడ్డి ఇంకా కొంతమంది వీళ్ళందరూ కలిసి ఇక్కడ వచ్చి గోశాలను ఏర్పాటు చేశాము. ఈ గోవులకు సంబంధించి ఇక్కడ పండంతా కొంత లెవెల్ చేసి ఒక 20-25 ఎకరాల మీద దానికి సూపర్ నెట్టివ్ అని గడ్డి వేస్తారు. బాగా మంచి ఎత్తు పైన తిరిగింది చేతులెత్తు. రోజు అది కూడా కొంత కోసుకొని వచ్చి పరిసరం వేస్తుంటారు, ఈ చెత్త వేస్తుంటారు. ఇవన్నీ కూడా గోవులకు ఇప్పుడు ఉండబడిన పొలంతో కావాల్సినంత గడ్డిని మేము సరిపోయేమైన గోవులకు దాన్ని అందించలేకుండా ఒక ఆలోచనతో కలెక్టర్ గారు వస్తే ఇంకా కొంత భూమిని మాకు సాగు చేసుకునే దానికి కొంతవరకు మనకు ఏదో ఒక రకమైన చట్టబద్ధమైన పర్మిషన్ ఇస్తే మేము ఇంకా ఒక 20-30 ఎకరాలంతా కూడా సాగు చేసుకొని గడ్డి పెంచుకొని ప్రభుత్వం నుంచి కూడా కొంత సాయం కావాలని అడిగినారు. ఆ ప్రభుత్వ సాయం ఏదైనా ప్రభుత్వం ద్వారా వచ్చేది మేము కలెక్టర్ గారు, సుధాకర్ గారు అందరూ కూడా మాట్లాడి గోశాలకు ఏదో ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఒక ప్రపోజల్ గవర్నమెంట్లో ఉంది. వస్తే 50 లక్షలు కూడా ఇక్కడనే మనం దాన్ని ఇక్కడికే శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ గారికి ఇప్పుడు రిక్వెస్ట్ మనం ఏమవుతుందంటే ఇంకా కొంత పొలాన్ని మేము ఎక్స్చేంజ్ చేసుకొని ఈ జొన్నను గడ్డిని వేసుకొని పెంచుకునేదానికి మాకు కొంత
అవకాశం కల్పించాలా అనే దాని మీద కలెక్టర్ గారిని వచ్చి చూస్తే స్వయంగా చూసిన దానివల్ల ఆయన కూడా ఒక ఇది మంచి ఇక్కడికి రావటం చాలా సంతోషకరం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పశువుల మధ్య గడపటం అనేది నాకు చాలా చాలా వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చే విషయం. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాను. 10వ తరగతి పూర్తయ్యే వరకు కూడా వేసవికాలం సెలవుల్లో పశువుల్ని మేతకు తోలుకెళ్ళేవాడిని. ఈ రోజుకి కూడా మా గ్రామంలో మా పొలంలో అంటే మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మేమందరం కూడా బయటకు రావడం జరిగింది. మా మదర్ ఉంటారు, ఆవిడ ఈ రోజుకి కూడా 35 గోవుల్ని పెంచుతున్నారు. ఆ గోవుల్ని పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది ఇక్కడ ఒక 300 గోవులు పెంచడం అనేది చాలా చాలా క్లిష్టమైనది. ఈ గోశాల అభివృద్ధి కొరకు ఇంకా ఏదైతే చేయాలని నాకు తెలియజేస్తున్నారో, ముఖ్యంగా ఇక్కడ ఒక 2 బోర్వెల్స్ కావాలని చెప్పేసి అన్నారు. అలాగే ఇంకా పశుగ్రాసం పెంచుకోవడానికి ఇంకా అదనపుగా భూమిని కావాలని చెప్పేసి ఉన్నారు. దానికి ఇంతకుముందునే అది గవర్నమెంట్కి వెళ్తాం, అయితే గవర్నమెంట్ కొన్ని క్వరీలతోటి అది వెనక్కి రావడం జరిగింది. సో ఆ సందర్భంలో ఇమీడియట్గా ఈ యొక్క గోశాలకి ఏం చేయాలనే దానిపైన ఇమీడియట్గా మీరు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చేంత వరకు కొంత సమయం పడుతుంది కాబట్టి, సో ఇమీడియట్గా ఈ భూమిని మీకు స్వాధీనంలోకి తీసుకొస్తూ అలాగే పశుగ్రాసం పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంలో చాలా మంది అంటుంటాం కదా, మనిషికి గొడ్డుకి తేడా ఏముందనేది. ఆ తేడానే మనతో పాటు మిగిలినటువంటి మూగజీవాలు ఏవైతే ఉన్నాయో, మన కొరకు కష్టపడినటువంటి మూగజీవాలని, ఎందుకంటే వాటిల్ని ఉపయోగించుకునే గత 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలుగా మనం ఎదుగుతూ వచ్చాం. అది మన పిల్లవాడికి పుట్టినప్పుడు పాలు కానివ్వండి, లేకపోతే మన వ్యవసాయంలో ఉన్నటువంటి వాటి ఉపయోగం కానీ, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పక్కర్లేదు. కానీ మన పరిణామ క్రమంలో మూగజీవాలనేది అతి ముఖ్యమైనటువంటి భాగం. వాటిల్ని మనం ఈ రోజున ఏ కటిక వాడికో లేకపోతే ఇంకోటికో వదిలిపెట్టేసి ఎదురుకుండా జరుగుతున్నా కూడా చూస్తున్నాం అని అంటే ఐ థింక్ మనం క్షమించుకోలేము, దేవుడు కూడా ఖచ్చితంగా క్షమించడు. ఇది మనందరి యొక్క బాధ్యత.